ఆరావళి పర్వత శ్రేణులకు కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆరావళి ప్రాంతంలో అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని పర్యావరణవేత్తలు చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని వాదిస్తోంది. తాజాగా ఆరావళి పర్వత శ్రేణులపై చేసిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశంలోనే అతి పురాతనమైనవి ఆరావళి పర్వత శ్రేణులు. ఆరావళి ప్రాంతంలో అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని పర్యావరణవేత్తల నుంచి ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తునవి మాత్రమే ఆరావళి పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కు కేంద్రం అనుమతినిచ్చింది. దీనివల్ల హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. దీనిపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి వివాదం కొనసాగుతున్న వేళ తాజాగా వీటిపై చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆరావళి పర్వతాల్లో కేవలం 0.19% ప్రాంతం మాత్రమే ప్రభావితమవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఉత్తర భారతదేశానికి రక్షణ కవచంలా నిలిచే ఆరావళి పర్వత శ్రేణులు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని తాజా సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ వాదనలకు భిన్నంగా బీఆర్ ఆరావళి అనే ప్రజా పరిరక్షణ వేదిక సంచలన గణాంకాలను బయటపెట్టింది. శాటిలైట్ డేటా ఆధారంగా చేసిన ఆడిట్లో ఆరావళి శ్రేణిలో దాదాపు 31.8% ప్రాంతం పర్యావరణ పరంగా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని ప్రజా పరిరక్షణ వేదిక సర్వేలో వెల్లడైంది. బ్రిస్టల్ FABDEM మోడల్ ద్వారా నిర్వహించిన ఈ ఫోరెన్సిక్ విశ్లేషణలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వర్గీకరణ ప్రకారం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుగల వాటిని పర్వతాలుగా గుర్తించడం లేదు. దీనివల్ల దాదాపు 31.8% ఆరావళి ప్రాంతం చట్టపరమైన రక్షణ కోల్పోయింది. పైగా ప్రభుత్వం వీటిని కేవలం బంజరు భూములుగా పరిగణిస్తూ మైనింగ్ కు అనుమతులు ఇస్తోంది అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తక్కువ ఎత్తులో ఉండే కొండలే భూగర్భ జలాల పునరుద్ధరణకు కీలకం. ఒకవేళ ఆరావళి శ్రేణిలోని 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుగల కొండలను తొలగిస్తే జైపూర్, గురుగ్రామ్ లాంటి నగరాలు నీరు లేక కరువుతో అలమటించాల్సి వస్తుంది. అంతేకాదు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో నేటి భద్రత, గాలి నాణ్యత ఉండకుండా పోతుంది. తారేడారి విస్తరించకుండా ఈ ఆరావళి కొండలే సహజ అడ్డుగోడలుగా పనిచేస్తున్నాయి. ఆరావళి పర్వతాలను కనుక తొలగిస్తే వాయువ్య భారతదేశం పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే శక్తి ఈ సహజ పర్వత శ్రేణులకు ఉంది. కానీ వీటిని మైనింగ్ చేసి నాశనం చేస్తే వాయు కాలుష్యం పెరిగి సుమారు 30 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే పర్యావరణవేత్తలు కేంద్రానికి కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆరావళి శ్రేణి మొత్తాన్ని సంరక్షిత ప్రాంతంగా ప్రకటించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తుతో సంబంధం లేకుండా కొండల అన్నింటికీ రక్షణ కల్పించాలని వారు చెబుతున్నారు. మైనింగ్ లీజులను రద్దు చేసి తక్షణమే మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని కోరుతున్నారు. చిత్తోర్గఢ్, నాగౌర్, ఉంది, సవాయ్ మాధోపూర్ మొదలైన ప్రాంతాలను కూడా ఆరావళి శ్రేణిలో చేర్చి దెబ్బతిన్న కొండలను పునరుద్ధరించాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనంపై పర్యావరణవేత్తలు, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం అక్రమ మైనింగ్ కోసమే కొత్త నిర్వచనం తీసుకువచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం వల్ల ఆరావళి పర్వతాల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తాజా సర్వేలో తేలడంతో దీనిపై మరింతగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.